రీసెంట్‌గా మల్కాజిగిరి సిపిగా నియమించబడ్డ సుమతి గారు ఒక పెద్ద రిస్క్ చేశారు. నిజంగా ఆమెకి యాట్సప్ చెప్పాలి. ఆవిడ దిల్‌షునగర్ బస్ స్టాండ్ ముందు ఒక సామాన్య మహిళలాగా అర్ధరాత్రి 1 ప్రాంతంలో 1 నుంచి 3 గంటల వరకు దాదాపు 2 గంటలకు పైగా ఆవిడ బస్ స్టాండ్ ముందు ఒక సామాన్య మహిళలాగా అర్ధరాత్రి పూట నిలబడ్డారు. ఆమె ఒక విషయాన్ని చెక్ చేయడం కోసం అలా చేశారు. అంటే రాత్రి పూట హైదరాబాద్‌లో ఒక కామన్ మహిళకున్న సేఫ్టీ ఎంత? రాత్రి పూట ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద నిలబెడితే అవతల సమాజం ఎలా రిసీవ్ చేసుకుంటుంది? పైగా హైదరాబాదులో పెట్రోలింగ్ వ్యవస్థ రాత్రిపూట ఎలా ఉంది, అంటే పోలీసింగ్ వ్యవస్థ కూడా ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం కోసం, అలాగే జనాలు ఎలా ఉన్నారు, మహిళలకు ఉన్న భద్రత ఎంత చెక్ చేయడం కోసం ఆవిడ అలా నిలబడ్డారు. ఆవిడ నిలబడ్డేటువంటి ఆ 2 గంటలకు పైగా సమయంలో ఒక దాదాపు 40 మంది వరకు ఆమెని ర్యాగింగ్ చేసే ప్రయత్నం, ఆమెను బేరమాడే ప్రయత్నం. రాత్రిపూట సహజంగా ఆ సమయంలో ఒక మహిళ అర్ధరాత్రిపూట నిలబడితే మన జనాలు ఎట్టున్నారు? ఎంతకు వస్తావు, నీ రేట్ ఎంత, నా రూమ్కి వస్తావా, ఇలా చాలామంది అడిగారట. అంటే హైదరాబాద్లో ఉన్న పరిస్థితులు ఇవి. ఏదో మారుమూల గ్రామంలో కాదు, హైదరాబాద్ సిటీలో ఉన్న పరిస్థితులు ఇవి. దిల్‌షునగర్ బస్ స్టాండ్ అనేది చాలా ప్రైమ్ ఏరియా, చుట్టూ కెమెరాలు ఉంటాయి, ఎప్పుడూ జనాలు తిరుగుతూనే ఉంటారు. ఎంత అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా హైదరాబాద్కు ఉన్నది ఏంటంటే, హైదరాబాద్లో ఏ ఏరియా అయినా సరే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఎంతో కొంత జనసంచారం ఉంటూనే ఉంటుంది. అందులో దిల్‌షునగర్లో మరి ఎక్కువ ఉంటుంది. అలాంటిది జనాలు తిరుగుతున్నారు, సీసీ కెమెరాలు చుట్టూ ఉంటాయి అన్న విషయం అందరికీ ఐడియా ఉంటుంది. అయినా సరే ధైర్యంగా ఒక మహిళని వస్తావా నా రూమ్కి, నీ రేట్ ఎంత అని అడగగలిగే పరిస్థితులు ఉన్నాయి అంటే, పైగా వెంటనే అలర్ట్ అయ్యే పెట్రోలింగ్ వ్యవస్థ కూడా లేదు అంటే, హైదరాబాద్లో రియల్ సిచ్యువేషన్ ఇలా ఉంది అనేది ఆమె చూపించింది. ఇప్పుడు పోలీసింగ్ వ్యవస్థ జాగ్రత్త పడాలి. జనాలకు కూడా వాళ్ళ మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇప్పుడు ఆ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారుతుంది. మీరు చూడండి, ఆమె దిల్‌షునగర్ బస్ స్టాండ్ ముందు నిలబడ్డటువంటి ఆ వీడియో కూడా. నాకు వ్యక్తిగతంగా మంచి పరిచయం. నిజంగా సెల్యూట్ మేడం, మీరు చేసినటువంటి రిస్క్ మామూలు విషయం రిస్క్ కాదు. కానీ ఇక్కడ ఆమె ఐపీఎస్ కాబట్టి ఆమెని ర్యాగింగ్ చేసిన వాళ్ళు కావచ్చు, ఆమెను బేరమాడిన వాళ్ళు కావచ్చు, వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ అదే ఐపీఎస్ కాకుండా ఒక సామాన్య మహిళ అయి ఉంటే, ఆ ప్లేస్లో సామాన్య మహిళని, అంటే ఒక మహిళ అనుకోకుండా అర్ధరాత్రి పూట దిల్‌షునగర్ బస్ స్టాండ్లో బస్ దిగారు. బస్సు ఎప్పుడో రావాలి, లేట్ అయింది అనుకుందాం, అనివార్య కారణాల్లో బస్సు లేట్ అయింది, బస్ స్టాండ్ ముందు దిగిపోయారు, పోవటానికి అవకాశం లేదు, బస్ స్టాండ్ ముందు నిలబడాల్సి వచ్చింది. ఆవిడ ఆ మహిళని జనాలు ఎలా చూస్తారు, ఏం చేస్తారు, ఏం చేయడానికి అవకాశం ఉంది? ఆకతాయిలు, ఆ టైంలో మందు దాగి తిరిగేవాళ్ళు, గంజాయి దాగి తిరిగేవాళ్ళు. సో బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. క్లియర్గా అర్థమైపోతుంది హైదరాబాద్లో రాత్రిపూట ఉన్న సిచ్యువేషన్. ఒకటి, పోలీసులు చాలా జాగ్రత్తగా ఉండాలి, మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి, సమాజం ఆలోచించుకోవాలి. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో, మన ఆలోచనలు ఏ రకంగా ఉన్నాయో ఆలోచించుకోవాలి. ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మన బుద్ధి మారలేదు. ఇంకోటి ఏంటంటే, దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు నీ రేట్ ఎంత అని అడిగిన వాళ్ళు చాలామంది చదువుకున్న వాళ్ళే ఉన్నారట. చదువు రానోళ్ళు, తెలియని వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళే ఉన్నారట. అంటే మహిళ పట్ల మన వాళ్ళకు ఉన్నటువంటి నేచర్ చూడండి, మన వాళ్ళకు ఉన్న మైండ్ సెట్ చూడండి. దౌర్భాగ్యం కదా. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.